भगवते श्रीरमणाय। సూరి నాగమ్మ గారి లేఖలు రాసిన తేదీ 3/7/1947. అన్న, చాలా కాలం నుంచి వస్తూ పోతూ ఉండే భక్తులొకరు నిన్ననేదో గిరినివాసం గురించి ప్రసంగవశంగా భగవానుతో ఇలా అన్నారు. కొండ మీద ఉండగా ఎవరో టెంకాయ నీళ్లతో భగవానుకు అభిషేకం చేశారట కదా అని. భగవాన్ నవ్వుతూ, అవునవును, విరూపాక్ష గుహలో ఉండగా ఉత్తరాది నుంచి కొందరు ఆడవాళ్ళు వచ్చారు. నేనక్కడి చింత చెట్టు కింద తిన్నె మీద చూసి చూడనట్టు కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నాను. కాసేపు ఉండి వారే పోతారనుకున్నాను. ఉన్నట్టుండి టప్పున శబ్దమైంది. కళ్ళు తెరిచి చూతును కదా, నెత్తిన టెంకాయ నీళ్ల అభిషేకం. అందులోనూ ఒక తల్లి చేసింది ఆ అభిషేకం. ఏం చేసేది, మౌనస్వామిని కదా, మాట్లాడనాయే. తుడుచుకునేందుకు ఒక తుండుగుడ్డైనా లేదప్పుడు. ఆ నీళ్లు అలాగే ఆరిపోయినవి. అదొక్కటేనా, కర్పూరం వెలిగించటాలు, కాళ్ల మీద నీళ్లు పోసి ఆ నీళ్లు తమ తల మీద ప్రోక్షించుకోవటాలు, తీర్థాలు, ప్రసాదాలు, ఎన్నో ఉపద్రవాలు ఒక్కొక్కటి వారించేసరికి గగనమయ్యేది అన్నారు భగవాన్. దీనికి తార్కాణంగా 4-5 ఏళ్ల క్రితం కొన్ని సంభవాలు నేను చూశాను. భగవాన్ స్నానం చేసే గదికి ఆఫీసు వైపు ఒక తూము ఉన్నది. దాని కింద కుండు కట్టి వాలుగా కాలువ కట్టారు. నిత్యం ఉదయాన భగవాన్ స్నానం చేసే వేళకు కొందరు భక్తులు ఆ తూము వద్దకు చేరి వారు స్నానం చేసిన నీళ్లు తమ శిరస్సును చల్లుకొని కళ్ళకద్దుకొని ఆచమించి వెళ్ళేవారు. గుట్టు చప్పుడు కాకుండా జరిగినంతకాలం ఏదో సరిపోయింది. రాను రాను వంతులు పడి చెంబులు, బకెట్లు పట్టుకురావడం ప్రారంభించారు. ఈ హడావిడిలో గడబిడ శబ్దం బయలుదేరి శ్రీవారి చెవికి సోకింది. అప్పుడు భగవాన్ విషయం విచారించి తెలుసుకున్నారు. ఊరుకుంటారా, సేవకులను ఉద్దేశించి, ఓహో అదా సమాచారం, ఏదో సందడి విని ఏదో అనుకున్నా, బాగానే ఉంది, ఇది మానేట్టు చేస్తారా, లేకపోతే నేను బయట ఉన్న కుళాయి వద్ద స్నానం చేయనా? అలా చేస్తే నా నిమిత్తం నీళ్లు కాయవలసిన పని కూడా మీకు ఉండదు. ఈ తీర్థానికి కాపలా కాయవలసిన కష్టం వారికి ఉండదు. నాకేం కావాలి, ఈ తుండుగుడ్డ, ఈ కౌపీనం 2 కదా. ఆ కుళాయి వద్ద పిండుకొని స్నానం చేస్తే తీరిపోతుంది. కుళాయి కాకుంటే కొండ కాలువలు ఉన్నవి, కోనేళ్ళు ఉన్నవి, ఎందుకీ ఉపద్రవం? ఏమయ్యా, ఏమంటారు అని భగవాన్ గద్దించేసరికి వారు భయకంపితులై సర్వాధికారికి సర్వం నివేదిస్తే ఆ వేళకు ఆ గది పక్కకు ఎవ్వరూ పోరాదని శాసించారు. ఆ రోజుల్లోనే మరొకటి జరిగింది. పూర్వం మధ్యాహ్న భోజనానంతరం కూడా ఎండలో కొండకు వెళ్ళి వచ్చేవారు కదా భగవాన్. తిరిగి వచ్చేటప్పుడు హాలు వద్ద గచ్చు మీదకు వచ్చిన తర్వాత వెంటనున్నవారు చెంబుతో నీళ్ళిస్తే కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేవారు. కొందరు చాటుగా కాచుకొని ఉండి వారటు వెళ్ళగానే ఈ నీళ్లు తల మీద ప్రోక్షించుకునేవారు. గాలించుటకు ఆరంభిస్తే నలుసులన్నీ బయట పడవలసిందే కదా. భగవాన్ ఇది గమనిస్తూనే ఉన్నారు కాబోలు. ఒకరోజు మధ్యాహ్నం బహుకాలంగా ఉంటున్న భక్తులొకరు జలం శిరస్సును జల్లుకోవడానికి కిటికీలో నుంచి చూశారు. సమయం చిక్కిందని పట్టుకున్నారిక. అదిగో అవే చేష్టలు. ఎందుకని చూసి చూడనట్టు ఊరుకుంటే మితిమీరిపోతున్నారు. ఎన్నాళ్ళున్నా, ఎన్నిసార్లు విన్నా ఒక్కొక్కరికి ఈ చేష్టలు పోవేం? ఏం పని ఇది? ఇక కాళ్ళు కడుక్కోవడమే మానేస్తాను, తెలిసిందా అని గట్టిగా మందలించారట. ఆ భక్తుడు నిర్వీణ్యుడై దుఃఖించి వెంటనే భగవానుని సన్నిధికి వెళ్ళి క్షమాపణలు చెప్పుకున్నాడు. భగవాన్ వారినట్ల మందలించడమే కాక మర్నాటి నుంచి కాళ్ళు కడుక్కోను అనటం, సేవకులు బ్రతిమలాడడం జరిగిందట. నేనప్పుడు టౌన్లో ఉండటం వల్ల ఈ సంగతి నాకు వెంటనే తెలియలేదు. 4 రోజులు గడిచిన తర్వాత ఎవరో భిక్ష చేసి నన్ను భోజనానికి పిలిచారు. భోజనం చేసి అక్కడే ఉండిపోయాను. భగవాన్ యథాప్రకారం కొండ దిగి వస్తున్నారు. సాధనలో ఏదో సందేహం ఉండి భగవాన్ వచ్చి కూర్చున్న తర్వాత సావకాశంగా ఉంటుంది కదా, అడగవచ్చునని హాలుకు వెలుపల పడమర దిక్కున ఉన్న కిటికీ వద్ద నిలబడి ఉన్నాను. ఎప్పుడైనా అలా అడగటం కద్దు. ఇప్పుడు ఏమైందనుకున్నావు? ఎప్పుడు తూర్పుగా మళ్ళేవారు. ఆనాడు నేనున్న వైపుకే తిరిగారు భగవాన్. జంకుతూనే ఒదిగి దోవ ఇచ్చాను.
కొరకొరా నా వైపు చూశారు. గజగజ వణికిపోయాను. ఎందుకలా చూశారో తెలియలేదు. కిటికీ దాటి మలుపు తిరగబోతూ ఉంటే కాళ్లకు నీళ్లు ఇయ్యబోయారు సేవకులు. వద్దని గద్దించారు భగవాన్. ఎండలో వచ్చారే స్వామి అని వారంటే, వస్తే ఏమైందయ్యా, మన శుభ్రతకై చూస్తే ఆ నీళ్లు నిమిత్తం ఎందరో కాచుకొని కూర్చుంటారు. చాలు చాలును, కావాలంటే నీవు కడుక్కో అంటూ హాల్లోకి ప్రవేశించారు భగవాన్. మన వల్ల ఏమైనా అపచారం వచ్చిందా ఏమి అన్న భయంతో నా సందేహం నా వద్దే ఉంచుకొని వెళ్ళాను. సాయంత్రం సమీపవర్తులను విచారించి సమాచారం తెలుసుకున్న తర్వాత నా మనస్సుకు శాంతి కలిగింది. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 6/7/1947. అన్న, పూర్వం ఆశ్రమంలో జనం ఎక్కువగా లేని రోజుల్లో భోజన సమయంలో భగవాన్ సన్నిధి సేవకుల్లో ఎవరో ఒకరు కావిలి నిమిత్తం వండి మొదట పంక్తి లేచిన తర్వాత వెళ్ళి భగవాన్ ఇస్తట్లో వడ్డించుకొని తినేవారట. క్రమంగా ఆశ్రమవాసులు, చొరవగల భక్తులు ఆ ఆకు కోసం ఆశించటం, లభ్యం కావటం పరిపాటి అయిపోయింది. వంతులు, వచ్చందాలు బయటపడినంతకాలం భగవాన్ చూసి చూడనట్టు ఊరుకున్నారు. చేయి కడుక్కునేందుకు విస్తరు ముందొక పళ్ళెం పెట్టడం కూడా మామూలే. వారు చేయి కడుక్కుని వెళ్ళగానే చాలామంది ఆ తీర్థం కూడా పుచ్చుకునేవారు. ఈ రెండు రాను రాను ఆశ్రమ ఆవరణ దాటి రమణపురంలోకి కూడా పాకినవి. ఒకనాడొక ధనుకుని తల్లి శ్రీవారి మధ్యాహ్నం భోజనం సమయంలో వచ్చి ఒక పక్కన నించున్నది. భగవాన్ చూసి, భోజనానికి కూర్చోరేమి అన్నారు. కూర్చోలేదు. అక్కడి వారితో ఆకు వేసి వడ్డించండి అయ్యా అన్నారు భగవాన్. ఇప్పుడు వద్దు భగవాన్, తర్వాత తింటానన్నది ఆమె. భగవాన్ గ్రహించి తెలియనట్లు పలక్కుండానే ఉన్నారు. మరొక పక్కన ఇంకొక భక్తురాలి మనవరాలు 8 ఏళ్ల పిల్ల గ్లాస్ ఒకటి పట్టుకొని నిలిచింది. శ్రీవారు అదీ గమనించి, నీవు నించున్నావేమి, కూర్చొని అన్నం తిను అన్నారు. ఊహు తినను అన్నది ఆ పాప. మరి ఎందుకు వచ్చావు, ఆ గ్లాస్ ఎందుకు అన్నారు భగవాన్. పసిపిల్ల కదా, రహస్యగోపనం తెలియక అమ్మమ్మ తీర్థం తెమ్మని పంపింది అన్నది. భగవాన్ సహించలేక, అది సమాచారం. ఆ బిడ్డ తీర్థానికి, ఈమె ఆకు కోసం కాసుకొని కూర్చున్నారు, అంతే కదా, ఏం నిజమేనా అని సమీపస్తులను గద్దించి అడిగారు. అవునన్నారు వారు. చాలా కాలం నుంచి ఈ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నా. స్వామి కళ్ళు మూసుకొని హాల్లో కూర్చుంటాడు, ఇవేవి తెలియవు అనుకుంటున్నారు మీరు. ఎందుకని చూస్తే అంతు లేకుండా ఉంది. ఉచ్చిష్ట ప్రసాదాలు, తీర్థాలు, వాటి కోసం వంతులు, వచ్చందాలును. ఇదిగో నేనిక పల్లెల్లో కాదు కదా, చుట్టుపక్కల ఎక్కడా కూడా చేయి కడుక్కోను. విస్తరి కూడా విడిచిపెట్టి వెళ్ళను. నేనే ఎత్తి దూరంగా పారేస్తాను, తెలిసిందా? అందరూ కలిసే చేస్తారు ఈ పనులు, దీనికి శిక్ష ఇదే అంటూ ఇంకా ఏమేమో చాలాసేపు ఖండించి విస్తరి మడిచి చేత్తో పట్టుకొని లేచారు భగవాన్. ఎవరు ఎంత బతిమలాడినా ఇవ్వక కొండ ఎక్కి మలుపు తిరిగిన వెనక పారేసి అక్కడే చేయి కడుక్కోవడం ఆరంభించారు. ఆశ్రమవాసులంతా ఈ అభ్యాసం మానుతామని 2-3 రోజులు ప్రార్థిస్తే, ఎవరి విస్తరి వారే తీసుకుంటుండగా నా విస్తరి నేనెందుకు వదలాలి అన్నారు భగవాన్. అందరి విస్తళ్ళు మేమే తీస్తామని, అన్ని విస్తళ్లతో పాటు భగవాన్ విస్తరి కూడా పారేస్తామని అందరూ ప్రమాణపూర్వకంగా అంగీకరించిన తర్వాత ఎలాగో విస్తరి విడిచి వెడుతున్నారే కానీ చెయ్యి మాత్రం ఇప్పటికీ బయట గడపల వద్దనే కడుక్కుంటున్నారు. ఎవరైనా పళ్ళెంలో కడుక్కోమని బతిమలాడితే, అందరికీ పళ్ళాలు పెడతారటయ్యా, అందరికీ లేనిది నాకెందుకు అంటారు. వారికేం సమాధానం చెప్పగలం? సరే అన్న, ఇక వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూర్యనాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 8/7/1947. అమ్మాయి, నీవీ మధ్య రాసిన
3-4 లేఖల్లోని విషయాలను బట్టి చూస్తే శ్రీ భగవాన్ పాదపూజలు, అభిషేకాలు, ఉచ్చిష్ట ప్రసాదాలు నిరాకరించుటే కాక ఖండించడం కూడా కద్దని విశదమవుతున్నదే. మరి గురుగీతాది గ్రంథాల్లో గురుపాద పూజ, పాదోదకం పానం ఇత్యాదులన్నీ శిష్యునకు విహిత కర్మలని చెప్పి ఉన్నది. కొందరు పెద్దలు ఆ విధంగా అనుగ్రహించి ఉన్నారు. అందుకేమిటి సమాధానం అని ఎవరైనా ప్రశ్నిస్తారేమోనని అంటావేమో. ఆ ప్రశ్న వస్తే అవన్నీ దేహాత్మ భావన విడువని శిష్యవర్గం సంతృప్తికై కొందరు పెద్దలు విధించిన ఆచారాలే గాని గురువెవరు, శిష్యుడెవరు? అంతా తానే కదా. అతీత స్థితిలో ఉన్న భగవాన్ వాటికి ఆమోదం చూపరని ఆ సంభవాల వల్ల తేలుతున్నది. అటువంటివి ఏమైనా జరిగినప్పుడు కొన్నాళ్ళు చూసి చూడనట్టు ఉపేక్షించడం, ఆ తర్వాత ఖండించడం ఎందుకంటావేమో. ఒకరిద్దరు తెలిసి తెలియనట్టు చేస్తే దేహాత్మ భావన పోనందుకు చేస్తున్నారు, పోనీలే అని ఉపేక్షించవచ్చును. కానీ అది ఒక అలవాటుగా పరిణమిస్తే ఖండించక తప్పదు కదా. అదే కాక ఇంకా దేహాత్మ భావన వదలరే అన్న సానుభూతితోనూ ఖండించి ఉండవచ్చును. వారి ఉపేక్షలోనూ ఖండనలోనూ ఎన్నో సూక్ష్మాలు ఉంటవనుకో. ఇదమిత్తమని మనం నిర్ణయించుటకు వీలు కాదు. శివప్రకాశం పిళ్ళై మొదలైన కొందరు భక్తులకు భగవాన్ స్వయంగా విభూతి మొదలైన కొన్ని వస్తువులు, తీర్థప్రసాదాలు ఇచ్చినట్టుగా రాశారు. అదేగాక అనేకుల వల్ల వింటూ ఉంటాను. అదేమి అంటే జనం ఎక్కువగా లేనప్పుడు సహజంగా అందరితోనూ కలిసిమెలిసి వర్తించటం, వారేది కావాలంటే అది ఇవ్వటం కద్దని భగవాన్ అనేకసార్లు సెలవిచ్చుటే కాక మా వంటి చొరవగల భక్తులకు తామేదైనా తింటూ మాకందకుంటే తాము తినేదానిలో భాగం ఇవ్వడం ఇప్పటికీ ఉంది. కొండ మీద ఉండగా ఒక్కొక్క నాటి రాత్రి అన్నం తక్కువ, జనం ఎక్కువగా ఉంటే భగవాన్ స్వయంగా కలిపి ముద్దలు చేసి అందరికీ సమానంగా పంచిపెట్టి తామొక భాగం తినేవారట. శిష్య ధర్మానుసారం అవన్నీ అనుగ్రహంగా వీరు గ్రహించి సంతసించుట సహజమే. అంతేగాని శ్రీవారది అనుగ్రహంగా ఇస్తున్నారని కానీ పూర్వం ఇచ్చానని కానీ చెప్పగా ఎప్పుడూ నేను వినలేదు. ఈ మధ్య ఒక భక్తులు ఇలాంటి వార్తలు విని భగవత్ సన్నిధిలో ఇష్టాగోష్ఠిగా భగవాన్ ఒక భక్తునికి హస్తమస్తక సంయోగం చేశారని విన్నానే, నిజమేనా అని వారినే అడిగారు. అదెలా సంభవం? నేను లేస్తున్నప్పుడు, ఒకవేళ సోఫా వద్ద కూర్చొని ఉంటేనో, మాట్లాడుతున్నప్పుడో, అటు ఇటు తిరుగుతున్నప్పుడో నా చేయి వారి తలకు అప్రయత్నంగా తాకి ఉండవచ్చును. వారు అదే హస్తదీక్షగా భావించారేమో. స్వతంత్రులైతే ఏమోయ్ అంటూ చేతితో తట్టినా తట్టి ఉండవచ్చు. అంతేకాని నేనుగా ఎవరికి హస్తమస్తక సంయోగం చేయలేదే. అయితే అందరితో సహజంగా ఉండడం నాకు ఇష్టం. వారు అదే అనుగ్రహ దీక్షగా గ్రహించారేమో. అంత మాత్రాన హస్తమస్తక సంయోగం అవునా ఏం అన్నారు భగవాన్. 10-15 రోజుల క్రితం సాధు ఒకరు వచ్చి కొద్ది రోజులు ఉన్నారు ఇక్కడ. వారొకనాడు శ్రీవారిని సమీపించి, స్వామి, తాము ఆహారం తీసుకునేటప్పుడు అందులో ఒక ముద్ద ప్రసాదంగా నాకిచ్చి అనుగ్రహించండి, ఇది నా ప్రార్థన అని దీనంగా అడిగాడు. సరిపోయింది, తినేదంతా భగవత్ప్రసాదమనే తినండి, అది భగవత్ప్రసాదమే అవుతుంది. మనం తినేదంతా భగవంతుని ప్రసాదం కాదా ఏమి? తినేవాడెవడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమి అని విచారించి మూలం తెలుసుకుంటే అంతా ఆ భగవంతుని ప్రసాదమే అన్నారు భగవాన్. నమో భగవతే శ్రీరమణాయ. సూర్య నాగమ్మ గారి లేఖలు, రాసిన తేదీ 10/7/1947. అన్న, 30 ఏళ్లకు పూర్వం భగవాన్ అరవంలో రాసిన విచారసాగర సంగ్రహ అనే పుస్తకం అరుణాచల మొదలియారు ముద్రింపచేశారట. కానీ శ్రీవారి పేరు అందులో ప్రచురించలేదు. ఆ గ్రంథం అజ్ఞాతమై ఉంది. ఈ మధ్య మలయాళ భాషలో ఉన్న విచారసాగరం ఒకరు తీసుకుని తిరిగి ఇవ్వటంతో శ్రీవారి చేతికి వచ్చింది. అప్పుడు ఈ విచారసాగర సార సంగ్రహం తాము రాసినట్టు జ్ఞప్తికి వచ్చి అచ్చుప్రతి ఎక్కడో ఉండాలి అన్నారు భగవాన్.
వెదిగితే శిథిలావస్థలో ఉన్న ఆ చిన్న పుస్తకం దొరికింది. పునర్ముద్రణకు భక్తులు కాపీ చేస్తుంటే వైరాగ్యం గురించి జెండా ఉపమానం చేర్చమన్నారు భగవాన్. ఈ ఉపమానం యొక్క తాత్పర్యమేమి అని భక్తులు అడిగితే భగవాన్ చిరునవ్వుతో, జ్ఞానికి విరాగం అనే జెండా, అజ్ఞానికి రాగం అనే జెండా ఎదుట కట్టబడినట్టు ఉంటావన్నమాట. అది చూచే వీడు జ్ఞాని, వాడు అజ్ఞాని అని గుర్తింపవచ్చు. అజ్ఞానికి ఒకవేళ అధివ్యాధుల వల్ల విరాగం కలిగినా క్షణికమే. రాగమనే పతాకం ముందుకు వచ్చి నిలుస్తుంది. విరాగం అనే జెండా ఉందే, ఎప్పుడూ చెల్లించదు. జ్ఞానికి అంతకన్నా గొప్ప చిహ్నం ఏముంది అన్నారు. భగవాన్ ఈ పుస్తకం రాసిన కారణమేమి అన్నారు ఇంకొకరు. విచారసాగరం హిందీలో సాధు నిశ్చలదాసు అనేక తర్కవాదాలతో నింపి రాశారు. దానిని అనువదించి ముద్రించిన తమిళ గ్రంథం అరుణాచల మొదలియార్ తెచ్చి, ఇది చాలా విస్తారంగా ఉన్నది, దీనిలో ముఖ్యాంశాలు సంగ్రహించి భగవాన్ ఒక చిన్న పుస్తకం రాయాలని పట్టుపట్టారు. పోనీలే, జిజ్ఞాసులకు అనుకూలంగా ఉంటుంది అని రాశాను. వారు వెంటనే ప్రకటించారు. 30 ఏళ్ల నాటి ముచ్చట అన్నారు భగవాన్. భగవాన్ పేరు ఎందుకు ప్రకటించలేదో అన్నారా భక్తులు. ప్రకటిస్తే అంతా ఒక్కొక్క గ్రంథం తెచ్చి సంగ్రహంగా రాయమంటారేమోనని నేనే వారించాను అన్నారు భగవాన్. ఇంకా అజ్ఞాతమై ఎన్ని రచనలున్నవో దయచేసి సెలవిస్తే బాగుండునే అన్నా నేను. సరిపోయింది, నీకేం పని లేదు అంటూ మౌనం వహించారు భగవాన్. ఈ పుస్తకానికి లోగడ ఉన్న పేరు సరికాదని విచారమణిమాల అని మార్చారు భగవాన్. ఈసారి భగవాన్ పేరు చేర్చి ప్రెస్సుకు పంపాలనుకుంటూ ఉంటే తెలుగులో కూడా శ్రీవారే రాస్తే బాగుండునని నా మనసులో అనుకున్నాను. కానీ భగవాన్ అడిగితే ఒప్పుకోరని ఊరుకున్నాను. శ్రీనివాసరావు గారు తెలుగులో కూడా భగవానే రాస్తే బాగుంటుందే అని రెండూ ఒకేసారి ప్రచురించవచ్చు అని రాజగోపాల అయ్యర్ చేత అడిగించి, నాగమ్మ నీవు కూడా ప్రార్థించనాదా అని నన్ను ప్రోత్సహించడం వల్ల శ్రీవారిని వేడుకున్నాను. నేనేం తెలుగు పండితున్నా ఏమి, మీరు రాయరాదా, నేనెందుకు రాయడం అంటూ కొంచెంసేపు వాదించినా కరుణామయులు కనుక కడకు ఎలాగో మా ప్రార్థనానుసారమే తామే తెలుగున అనువదించారు. అది 2 భాషల్లోని త్వరగా ముద్రణ కాగలదు. అది వచన కావ్యం, ఒక్కొక్క వాక్యం ఒక్కొక్క సూత్రంలా ఉంటుంది. సరే అన్న, వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. సెలవు. నమో భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 12/7/1947. అన్న, చాలా కాలం నుంచి భక్తుడిగా ఉంటున్న బెంగాల్ దేశస్థుడగు అరవింద్ బోస్కి ఒకే కొడుకు ఒకే కూతురు ఉండేవారు. చెట్టల్లో పెరిగిన కొడుకు 18 ఏళ్లైనా నిండకుండా గతించాడు. ఆ కారణంగా అతడు ఖిన్నుడై ఆ ఖిన్నత పోగొట్టుకునే నిమిత్తం భగవాన్ని అప్పుడప్పుడు ఏదైనా ప్రశ్నిస్తూ ఉండేవాడు. ఆ రోజు కూడా ఏదో ప్రశ్నించాడు. అందులోనూ ఆ విచారం వ్యక్తమవుతూనే ఉన్నది. భగవాన్ యథాప్రకారం నిన్ను నీవు తెలుసుకోమనే బోధ చేశారు. అతనికి ఇంకా తృప్తి కాలేదు. అప్పుడు భగవాన్ విచారసాగరంలో ఒక కథ ఉన్నది, చెప్తాను వినండి అని సెలవిచ్చారు. రాముడు కృష్ణుడు అనే యువకులిద్దరూ విద్యాభ్యాసం అనరించి విశేష ధనం ఆర్జిస్తామని వారి వారి తల్లిదండ్రులకు చెప్పి విదేశానికి వెళ్ళారు. కొన్నాళ్లకు ఒక అతడు అకస్మాత్తుగా మరణించాడు. ఒకడు విద్యాభ్యాసం అనరించి విశేష ధనార్జనాపరుడై సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఒక వర్తకుడు అక్కడి నుండి బయలుదేరి వీరి తల్లిదండ్రులున్న దేశానికి తిరిగి వెడుతూ ఉంటే, జీవించి ఉన్నవాడు తన తండ్రికి ఐశ్వర్యవంతుడై సుఖంగా ఉన్నానని, తమతో వచ్చినవాడు గతించాడని చెప్పి పంపించాడు. ఆ వర్తకుడు అట్లా చెప్పక బతికున్నవాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీవాడు గతించాడని, గతించిన వాడి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మీవాడు విశేషంగా ధనం సంపాదించి సుఖంగా ఉన్నాడని చెప్పాడు. గతించిన వాని తల్లిదండ్రులు అబ్బాయి వస్తాడని సంతోషిస్తున్నారు, ఉన్నవాని తల్లిదండ్రులు పోయాడని దుఃఖిస్తున్నారు. వాస్తవానికి వారి కొడుకును వారు చూడలేదు, వీరి కొడుకును వీరు చూడలేదు. ఎక్కడో ఉన్నాడని, పోయినాడని
హర్షశోకాలను అనుభవించారు. అంతే. ఆ దేశం వెళ్ళి చూస్తే కదా యథార్థం తెలియటానికి. మనము అంతే. మనసు చెప్పే అవకతవక మాటలు నమ్మి ఉన్న వస్తువు లేనిదానిగా, లేని వస్తువు ఉన్నదానిగా తలచి భ్రమిస్తాం. మనస్సు మాటలు నమ్మక హృదయంలోకి ప్రవేశించి ఉన్న కుమారుని చూస్తే బయట బిడ్డలతో పనిలేదు అని అన్నారు భగవాన్. 1 సంవత్సరం క్రిందట బొంబాయి రాష్ట్రంలోని రాణి ఒక ఆమె వచ్చింది. ఉత్తమ ఇల్లాలు, బిడ్డల తల్లి. ఆమె భర్త విదేశాల్లో ఉంటున్నాడు. ఎంత ధైర్యవతి కానీ ఆ లోటు మనసులో ఉండదా? భగవాన్ దర్శనం వల్ల, వారి బోధనల వల్ల శాంతి లభించగలదని వచ్చిందనుకున్నారు అంతాను. దానికి తార్కాణంగా ఏం జరిగిందనుకున్నావు? మురగనారు భగవాన్ గురించి అరవంలో పాటలు పద్యాలు చాలా రాశారని విని మంచివి కొన్ని చదివించి ఇంగ్లీషులో తర్జుమా చేయించమని తన స్నేహితురాలి ద్వారా శ్రీవారితో మనవి చేసింది. భగవాన్ నాకేం తెలుస్తుంది, మురుగునారనే అడుగుట మంచిది అని ముందు చలోక్తిగా అన్నారే గాని మధ్యాహ్నం 2:30 వేళకు నేను వెళ్ళేసరికి పుస్తకంలో పుటలు తిప్పుతూ గుర్తులు పెట్టి సుందరేశ అయ్యర్కి చూపుతున్నారు. ఆ కరుణకు ఆశ్చర్యపడుతూ కూర్చున్నాను. భగవాన్ నా వైపు చూసి ఆ రాణి మురుగునారు పాటల్లో మంచివి ఏరి ఇంగ్లీష్లో చెప్పించమని కోరింది. వారు రాసిన సన్నిధి మురై అనే పుస్తకంలో భృంగ సందేశం అనే ఒక భాగం ఉంది. ఆ భాగంలో ముఖ్యమైనవి గుర్తులు పెట్టాను. నాయిక నాయక భావం. మనస్సు నాయిక, రమణుడు నాయకుడు, తుమ్మెద చెలికత్తె. గుర్తుపెట్టిన ఈ పాటల సారాంశం ఏమంటే, నాయిక తన చెలితో నా రమణుడు ఎటో మాయమైనాడు, వెతుక్కొని రావే అంటే తుమ్మెద నాయికతో ఇలా అందిట, అమ్మ నీ రమణుడు నీలోనే ఉంటే నన్నెక్కడ వెతకమంటావు? ఎప్పుడైనా వేడిగా ఆహారం ఇస్తే అయ్యో నా రమణుడు నా నాథుడు నా హృదయంలో ఉన్నాడే, ఈ వేడికి కాగిపోడా అనేదానవే. ఇప్పుడు నన్నెక్కడో వెతకమంటావేమి? నీ నాథుడు నీలోనే ఉంటే నేనెక్కడ వెతికేది? ఈ భ్రాంతి వదిలి నీలో ఉన్న నీ నాథుని కలుసుకొని శాంతించు అని తుమ్మెద చెప్పిందట. ఇది ఆ పాటల సారాంశం. ఇవైతే మంచిదని గుర్తులు పెట్టాను. పాపం భర్త ఎక్కడో ఉన్నారు. మనసుకు కించ. ఆమె చిత్తవృత్తిని అనుసరించి చెప్పవలసి ఉన్నది. అందుకివి అనుగుణ్యంగా ఉంటవని చూశాను అన్నారు భగవాన్. అంతలో రాణి వచ్చింది. లోకమ్మ చేత పాటలు పాడించి రామచంద్రయ్యరు చేత ఇంగ్లీష్లో అర్థం చెప్పించారు. ఆమెకు తృప్తి కలిగింది. దూరమందున్న భర్తకై దుఃఖించక మనస్సును అంతర్ముఖం చేస్తే ఆత్మేశ్వరుడు సదా సన్నిహితుడై ఉంటాడని భగవాన్ ఈ పాటల నెపంతో బోధించారని అంతా అనుకున్నాం. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. భగవతే శ్రీరమణాయ. సూరి నాగమ్మ గారి లేఖలు. రాసిన తేదీ 18/7/1947. అన్న, మొన్న మధ్యాహ్నం తమిళ యువకుడొకడు శ్రీవారిని సమీపించి, స్వామి నేను ధ్యానం చేసుకుంటూ పడుకుంటే నిద్ర పట్టింది. ఎవరైనది ఇప్పుడు గుర్తురాదు కానీ కలలో ఒకరు కనిపించారు. వారు నన్ను చూసి దృఢస్వరంతో భగవంతుడు 16 తలలతో కల్కి అవతారం ఎత్తాడు, ఒకచోట పెరుగుతున్నారు అని చెప్పి మాయమైనారు. ఆ కల్కిమూర్తి ఎక్కడున్నాడో భగవాన్ సెలవీయగలరని వచ్చాను అన్నారు. సరి ఆ కలలో కనిపించిన వారిని అడగకపోయారా? అప్పుడే అడగవలసింది. ఇప్పుడు మాత్రం ఏం పోయింది? వారే తిరిగి వచ్చి చెప్పే వరకు ధ్యానం చెయ్యండి అన్నారు భగవాన్. ఆ యువకుడు అది చలోక్తిగా గ్రహించలేక ధ్యానం చేస్తూ ఉంటే వారు తిరిగి వచ్చి యథార్థంగా వారు ఎక్కడుండేది చెబుతారా అన్నాడు. ఆ అవతార పురుషుడు ఎక్కడుండేది చెప్పని చెప్పకపోని ధ్యానం మాత్రం విడవకుండా చేస్తూ ఉంటే యథార్థమేదో గోచరిస్తుంది. అప్పుడు ఏ సందేహాలకు తావుండదు అన్నారు భగవాన్. ఇదే సందని మరొకరు అందుకొని, భగవంతుడు అక్షయలోకంలో ఉంటాడు అంటారే, నిజమేనా అన్నారు. మనం క్షయమయ్యే లోకంలో ఉంటే ఆయన అక్షయలోకంలో ఉంటాడు. క్షయమయ్యే లోకంలో మనం ఉన్నామా లేదా? ఇది నిజమైనది. ఇది నిజమైతే అది నిజమే. మనం లేనిది లోకమేది, కాలమేది అన్నారు భగవాన్. ఇంతలో 4 ఏళ్ల కుర్రవాడు
ఆడుకునే ఒక చిన్న మోటార్ కారు ఒకటి చేత్తో పట్టుకొని హాల్లోకి ప్రవేశించాడు. భగవాన్ అది చూసి, అరే, మోటారు మనల్ని మోసే బదులు మనమే మోటార్ని మోస్తున్నామే, భలే బాగుందిరా అని నవ్వి ఆ తర్వాత అందరినీ కలిగి చూసి, ఇదిగో చూడండి, ఇది కూడా ఒక ఉపమానంగా తీసుకోవచ్చును. మోటార్లో మనం కూర్చున్నామని మోటారు మనల్ని మోస్తున్నదని తలచి మేం కారులో వచ్చాం, కారు మమ్ము తీసుకొచ్చింది అంటాం. మనం నడపకుంటే జడ పదార్థమైన కారు నడుస్తుందా? లేదు. నడిపేదెవరు? మనమే. అలాగే ఈ లోకమును, మనం లేని లోకం ఎక్కడుంది? చూసేవాడుంటే కదా సృష్టి వైచిత్ర్యం గోచరించేది. చూసేదెవరు? తానే. తాను సర్వత్రంగా నిండి ఉన్నాడు. ఇక క్షయమేది అక్షయమేది తానెవరో విచారించి తెలుసుకుంటే ఏ గొడవలు ఉండవు అన్నారు. సద్విద్యలో ఇదే భావం సూత్రప్రాయంగా భగవాన్ రాసే ఉన్నారు కదా. సరే అన్న, ఇక సెలవు. వీలు చూసుకొని ఇంకో ఉత్తరం రాస్తాను. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ. నమో భగవతే శ్రీరమణాయ.